ఆగస్టు 27వ తేదీ నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య డిమాండ్ చేశారు. నగర గణేష్ ఉత్సవ సమితి 37వ ఆహ్వాన కమిటీ సమావేశం కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం సమావేశ మందిరంలో గురువారం ఉదయం జరిగింది. సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన సమితి పదాధికారులు సమావేశం జరిగింది. ఎనిమిరెడ్డి మాలకొండయ్య అధ్యక్షులుగా కాకినాడ సిటీలో 4 జోన్స్గా రూరల్లో ప్రతి గ్రామానికి పదాధికారులు ఏర్పాటు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ ప్రాంతాలకు సమితి నిర్వహణ ఏర్పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సమితి కార్యనిర్వాహక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 మెన్ కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, 5 మెన్ కమిటీగా జిల్లా నిర్వహణ చేయాలని, సమితి ఆహ్వాన కమిటీలో అందరినీ భాగస్వామ్యం చేయాలని, పనిచేసే వారితో భవిష్యత్తు నూతన కమిటీ నిర్మించాలని తీర్మానించారు. ఆగస్టు 27 బుధవారం నుండి సెప్టెంబర్ 4 గురువారం వరకు నవరాత్రి ఉత్సవాలు, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో శనివారం, ఆదివారం నాడు నిమజ్జనం నిర్వహణ జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రంబాల వెంకటేశ్వరరావు, బోలిశెట్టి రామకృష్ణ, పెండం సత్యనారాయణ, తుమ్మల పద్మజ, కాడధనరాజు, వి సుబ్బారావు, మొసలకంటి సురేష్, ఎన్ జయలక్ష్మి, బి వెంకటరమణ, గాదే శివ, కె రవి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గణేశ ఉత్సవాలు నిమజ్జనం పూర్తి చేయించాలని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటువంటి విధంగా ఈ గణేశ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ స్థాయిగా, అదేవిధంగా జిల్లా పరిధిలో ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమితి కార్యనిర్వహణలో సమితి ఉత్సవాలు చేసేటువంటి ప్రతి కమిటీ కూడా ఇందులో గౌరవ సభ్యులుగా ఉంటారు. ప్రతి ప్రజాప్రతినిధి కూడా గౌరవ ప్రత్యేక ఆహ్వానితులుగా ఇందులో ఉంటారు. తద్వారాగా జయప్రదం చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని నగర గణేశ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఆహ్వాన కమిటీలో ఎవరెవరైతే బాగా పనిచేస్తారో వీరందరితోటి కూడా మరి ఈ సమితి కార్యవర్గ కమిటీలు రూపొందించేటువంటి ఏర్పాటు నిమజ్జన నిర్వహణ అనంతరం మాలకొండయ్య గారు, దువ్వూరి సుబ్రహ్మణ్యం గారి యొక్క సారథ్యంలో జరుగుతుంది. 3 మెన్ కమిటీగా స్టేట్ కమిటీలోని, 5 మెన్ కమిటీగా జిల్లా స్థాయిలోని నగర గణేశ ఉత్సవ సమితి పనిచేయడం జరుగుతుందని పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గణేష్ మహారాజ్ కి. రమణరాజు గారు చెప్పినట్టుగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొండబాబు గారు కానివ్వండి, రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు కానివ్వండి, మిగిలినటువంటి 5 ఎమ్మెల్యేలతో కలుపుకొని ఈ ఉత్సవాలలో వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలిచి, వారితో పాటు స్వామీజీలను పిలిచి అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డిఆర్ఓ గారిని, ఆర్టీఓలని అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఇది అందరి పండుగ, ఇది ఏ ఒక్క మతానికి సంబంధించిన పండుగ కాదనేటటువంటిది. ఇవాళ వినాయక పండుగ మొదటి పండుగ. ఈ పండుగకి ఆ వినాయక స్వామి వారికి పూజ చేస్తే మిగిలిన కార్యక్రమాలు చేసే సంప్రదాయం ఉంది కాబట్టి ఈ మొదటి పండుగ ఘనంగా జరపాలి. అందరూ హిందువులు అందరూ కూడా అన్ని వీధుల్లో కూడా పందిర్లు వేసి ఆ గణనాథుని 9 రోజులు పూజించాలి. ఆ గణనాథుని ఆశీస్సులతోటి మన కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ధన్యవాదాలు. వినాయకుడు అంటేనే మనకి ప్రప్రదంగా మనకి ఆది గురువు, ఆయన ఒక గురువు. అటువంటి గురువుని మనం పూజిస్తాం. గణపతి పూజని మనకు ప్రాశస్త్యం తెలుసు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం మన పూజా ప్రాశస్త్యాన్ని మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని వేరే విధాలుగా జరుగుతున్న పరిస్థితి. భారతదేశంలో సనాతన ఋషులు సాంప్రదాయాల పద్ధతిలో ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా జిల్లా వ్యాప్తంగా, అలాగే పై స్థాయికి కూడా కమిటీ కూడా వేస్తానని అంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జిల్లాలో విస్తృతంగా జరగడానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులుగా అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ గణనాథుని ఆశీస్సులు తీసుకుని దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిందూ భక్తులకి కైలాష్, మానస సరోవర్ కైలాష్ వెళ్ళేటువంటి భక్తులకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా సమావేశంలో ఒక తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పండాల్స్ ఉన్నాయి. చాలా పండాల్స్లో గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పండాల్స్కి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము గతంలోనే లేఖ రాయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పండాల్స్కి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 అంశాలు తర్వాత చర్చలో వచ్చినటువంటి ఇతర అంశాలతో కలిపి మేము అవసరం అనుకుంటే ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా కలిసి ఈ విషయాన్ని మేము తెలియజేస్తాం.